ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇది స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకు పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతో ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని కల్పించబోతున్నాం. అటవీ విస్తీర్ణం 30% నుండి 37% పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కలు నాటి వీటిని QR కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం. ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులని తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం. ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జ్ నగరవన యోజన కింద 1,122 కోట్లతోటి 61 ప్రాజెక్టులు చేపట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రగతి నివేదిక, అన్నదాత సుఖీభవ, PM కిసాన్ పథకం ద్వారా 1,50,475 మంది రైతులకి 102 కోట్లు తొలి విడతగా జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు 187 ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా 2,79,312 మంది విద్యార్థుల తల్లులకు ఖాతాలో ఒక్కొక్కరికి 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న 5,000 మంది యోగా శిక్షకులు, 8 లక్షల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం. 2,69,148 లబ్ధిదారులకు ప్రతి నెల NTR భరోసా పింఛన్ల కింద 116 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా 118.46 కోట్ల వేతనాలు,
93.46 కోట్ల మెటీరియల్ ఖర్చుతోటి గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 107 జాబ్ మేళాల ద్వారా 7,000 మందికి మన కర్ణాటక కాకినాడలో 7,000 మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్, పార్లమెంట్ పరిధిలో JNTU కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు, కళాశాలలు ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారా 497 కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు 506 పనులు పూర్తి చేయడం జరిగింది. రోడ్లు భవనాల శాఖ ద్వారా 27 కోట్లతోటి రహదారులు గోతులు పూడ్చడం జరిగింది. గడిచిన ఏడాదిలో పిఠాపురం నియోజకవర్గంలో 308 కోట్లకు పైగా పనులు చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుబోతున్నాం. వచ్చే 4 ఏళ్లలో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత అభివృద్ధిని మనం సాధించగలిగామంటే ప్రతిసారి కొన్ని చీకటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి. మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఒక డార్క్ డేస్. బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం. బ్రిటిష్ వాళ్ళు నేర్పించి వెళ్ళిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్, మనల్ని విభజించండి, పాలించండి అని. కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్, కలిసి ఉందాం, కలిసి పాలన చేద్దాం, ఇదే కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ స్ఫూర్తిని మేము స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నుంచి మేము తీసుకున్నది. ప్రతి ఒక్కరికి, స్కూల్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆగస్టు 15న ఒక ఆనవాయితీగా కాకుండా దీన్ని మనం గుండె లోతు నుంచి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి వెనకాల ఎంత కష్టపడ్డారు నిన్న ట్వీట్ కూడా చేశాను. ఇదే రోజు నిన్న ఆగస్టు 14న లాహోర్ డిక్లరేషన్ సమయంలో దేశ విభజన జరుగుతున్నప్పుడు, కరెక్ట్గా ఒక 9 నెలల ముందు, సంవత్సరం ముందు దేశ విభజన జరుగుతున్నప్పుడు లాహోర్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోద్ది అని తెలియదు ఎవరికి. సడన్గా డిక్లేర్ చేయగానే దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు, భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి మత ప్రాతిపాదికన పంపించేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు 14 వరకు అక్కడ రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం, వాళ్ళ ప్రాంతం అనుకున్నది పరాయి దేశం అయిపోయి అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను అరచేతులు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులను ఒకవైపు పంజాబ్లో మహిళలు సామూహిక మానభంగాలు గురవుతూ చాలా నిర్దాక్ష్యమైన పరిస్థితుల్లో ఉండి, అంటే మన స్వాతంత్రం చాలా తేలిగ్గా సంపాదించుకున్నాం, కేవలం ఏమంటారు అహింసా విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం. కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది. మనం ఎంచుకున్నది ప్రప్రథమంగా అహింస విధానాలు కావచ్చేమో, కానీ దేశాన్ని నుంచి విడిపోవాలనుకున్న వాళ్ళు మటుకు హింసనే నమ్మారు. అది ఈ రోజుకి, దేశ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ దాకా మత ప్రాతిపాదికన హింస జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా భారతదేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. దేశ విభజన జరిగిన తర్వాత మనకి మతాన్ని సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం మతాలకి సంబంధం లేకుండా ఒక అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్గా తీసుకున్నాం, గుండెల్లోకి తీసుకున్నాం. కానీ ఇది పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ఎవరిని కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ, అలాగే ఒక హిందూ ఒక బలమైన స్థానాలు కనిపించే నాయకులు కానీ ఎక్కడ కనిపించరు. అంటే వాళ్ళు విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన, కానీ దాన్ని మనం ఎప్పుడు అలా తీసుకోవాలి. మత ప్రాతిపాదికన 2 దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే సంస్కృతి భారతదేశానికి.
దీనికి లౌకికం విధానం అనేది మా ఈ సంస్కృతిలో ఉన్నది. ఈ సంస్కృతికి ఎవరు నేర్పించక్కర్లా, పరాయి వాళ్ళు నేర్పించక్కర్లా, యూరోపియన్స్ నేర్పించక్కర్లా. ఇది మన లోపల ఉంది. ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద పీట వేయాలి అనేది మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తాము. అలాగే మనం ఇందాక మీకు ప్రారంభించి చెప్పినప్పుడు ఈ అభివృద్ధి కానీ, సూపర్ 6 కానీ, పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో అది 15 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది. దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలీ స్టేట్గా ఉండేది. పెట్టుబడులు రావడానికి సాహసించేవారు కాదు. కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. దానివల్ల ఈరోజున వాళ్ళకి 15 లక్షలు